జరిగింది. గతంలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. అది అందరికీ తెలిసిన అంశమే. పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే తామేంటో చూపిస్తామని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పటికీ కూడా ఎవరూ మర్చిపోలేంది. సో ఎవరు చేసినా ఇలాంటి వ్యాఖ్యలు అన్నది చాలా సీరియస్ వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ధోరణి. 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారండి? చంపేస్తారా? ఏం చేస్తారు? ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయడం? ఆ రకంగా రాజకీయాల్ని రాజకీయ పరంగా ఎవరైనా మాట్లాడుకోవచ్చు. అది అక్బరుద్దీన్ గారు అవనియండి, పవన్ కళ్యాణ్ గారు అవనియండి, నేను చాలాసార్లు చెప్పాను, చంద్రబాబు గారైనా మోదీ గారైనా ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎంత గొప్పవారైనా అదుపు చేసుకోవాలి మాట తీరు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఎందుకంటారు పెద్దలు? ఏదో లబ్ధి కోసమో ఏదో అంశాల కోసమో ఆవేశపూరితంగా తమ ఉనికి చాటుకోవడానికి, తన పవర్ ఏంటో చెప్పుకోవడానికి ప్రజల్లోకి వెళ్ళిపోయి అడావడి చేయనవసరం లేదు. ఈ రకంగా రెచ్చగొట్టే విషయాలు చేయకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీకంటూ ఒక పేజీ ఉంది. ఆ పేజీని ఈ రకంగా మలుచుకుని అది వేరే రకంగా డైవర్ట్ అయ్యే విధంగా చేసుకుంటే చాలా ప్రాబ్లం అయ్యే పరిస్థితి. సో అలాంటి జోలికి వేయకూడదు. ఈ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఈ అంశాన్ని మరోసారి పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేసినట్లు ఆయన మీద ఇప్పుడు కేసు పెట్టమని చెప్పి సిపికి వెళ్ళింది. సో ఆయన లీగల్ ఒపీనియన్ తీసుకుంటే అది ఏంటన్నది చూస్తున్నారు. ఒక పక్క వైసీపీ, మరో పక్క ఎంఐఎం ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుంది? ఒకవేళ ఇవి కేసులు అయితే పరిస్థితి ఏంటి? ఎందుకంటే జనసేనలో ఆనందం ఉంటుంది. మనతో పాటుగా లీగల్ ఒపీనియన్ అందించడానికి హైకోర్టు అడ్వకేట్ శాంతి ప్రసాద్ గారు లైవ్లో ఉన్నారు. శాంతి ప్రసాద్ గారు నమస్తే. నమస్తే వర్మ గారు, మీకు చూస్తున్నాను సార్. ఏదైతే వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు చేశారని ఎన్నికలకు ముందు చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన అంశం, కానీ ఈరోజు దాన్ని ఆ కేసును ఎత్తివేసింది కోర్టు. ఏంటి ఇందులో ఉన్న అంశాలు ఏంటి, సెక్షన్లు ఏంటి, ఎందుకు ఎత్తేసినట్టు? వాలంటీర్లు కూడా అప్పట్లో ఆందోళన చేశారు, హడావడి చేశారు అన్నారు. అసలు మేము కేసే పెట్టలేదని వాళ్ళు అనడం ఏంటి? అసలు ఇన్సైడ్ ఏం జరిగింది? 9/7/23 ఏలూరు వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు నాడున్న వాలంటరీ వ్యవస్థ మీద వారి ద్వారా సేకరించుకున్న సమాచారం వల్ల మహిళలు అదృశ్యమవుతున్నారు. గత 5 సంవత్సరాల జగన్ రెడ్డి పాలనలో దగ్గర 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు. వాళ్ళలో కొంతమంది హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరిగింది అనే మాట చెప్పలేదు. అంటే అక్రమ రవాణా కూడా జరిగింది అనేది వాళ్ళని వేరుగా వాడే దానికి. తర్వాత అదే స్టేట్మెంట్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా పార్లమెంట్లో ధృవీకరించారు, పార్లమెంట్ లో ఒక ప్రకటన ద్వారా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ వ్యాలిడ్ అనేది పార్లమెంట్ లో వచ్చిన సమాధానం ద్వారా, కేంద్ర ప్రభుత్వం సమాధానం ద్వారా మా అందరికీ స్పష్టం. వీరిద్దరికి సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి టీసీఆర్పీ దగ్గర నుంచి వచ్చే సమాచారం. ఈ టీసీఆర్పీ దగ్గర నుంచి వస్తే పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించిన సమాచారం జిల్లా క్రైమ్ రిపోర్ట్ ఉంది బోర్డుకి, అక్కడ నుంచి స్టేట్ క్రైమ్ బోర్డుకి వస్తుంది, అక్కడ నుంచి జాతీయ క్రైమ్ బోర్డుకి వస్తుంది. దాని ద్వారా తీసుకున్న సమాచారాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తప్ప ఆయన ఎక్కడ అబద్ధాలు వర్ణించారు. దాన్నే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా ధృవీకరించారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? మొన్న అసెంబ్లీలో హోంమంత్రి గారు 34 మంది మహిళలే ఇది హ్యూమన్ ట్రాఫికింగ్. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 30,000 మంది మహిళలు అదృశ్యం అని చెప్పారు తప్ప వాళ్ళందరూ కూడాను వ్యభిచార కోపంలో నెట్టారని చెప్పలేదు ఎక్కడ. వీళ్ళు తప్పుడు భాషలు చెప్తున్నారు. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మహిళా వాలంటీర్ని కించపరిచారని వైసీపీ జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళు విపరీతంగా రెచ్చగొట్టారు. డిబేట్ లో కూడా విపరీతంగా వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. అవును. కొంతమంది ఒక మహిళతో, గ్రామ వాలంటీర్ అనే ఆమెతో విజయవాడ కోర్టులో కేసు పెడితే విజయవాడ కోర్టు తిరస్కరించింది. ఇది నీకు ఏ రకంగా భంగం జరిగింది, కీర్తిగా భంగం జరిగింది, నీ పరువు ఏ రకంగా పోయింది, నీ పేరు పెట్టి తెలవలేదు కదా, పలకలేదు కదా అని చెప్పేటప్పటికి ఆ కేసు వాళ్ళు ఎత్తివేస్తున్నారు. కానీ తర్వాత ఏమైందంటే 27/2023 జగన్ రెడ్డి ప్రభుత్వం
ఒక జీవో విడుదల చేసింది. జీవో ఆర్టీ నెంబర్ 16. ఉమ్, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రామ వాలంటీర్స్ / వార్డ్ వాలంటీర్స్ అండ్ విలేజ్ సెక్రటరీస్ / విలేజ్ సెక్రటరీస్ వార్డ్ సెక్రటరీస్ 27/23. దాని ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కేసు పెట్టమని సెక్షన్ 498 500 ఆఫ్ IPC అంటే పరువు నష్టం కింద 10వ తారీఖు నాడు ఈనాడు పేపర్ వచ్చిందంట. మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణం హెడ్డింగ్ తోను. తర్వాత ఆంధ్రజ్యోతి వచ్చిందంట 10వ తారీఖు నాడు మహిళలపై వాలంటీర్ల వల్ల రాష్ట్రంలో 29,000 మంది అతివల అదృశ్యం. ఈ యొక్క హెడ్డింగ్ ద్వారా వచ్చిన వార్తలు, తద్వారా ఏలూరు వారహయాత్ర చేసిన ఆ ప్రసంగం మీద పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టమని నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవో ఆధారంగా చాలా కేసులు పెట్టలేదు. మాలాంటి వాళ్ళు కూడా కొన్ని డిబేట్లు చాలా చేశారు. మీకు దమ్ము దేరు ఉంటే పెట్టండి, అక్కడ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యక్తిని ఉద్దేశిస్తూ కించపరుస్తూ కానీ అవమానపరుస్తూ కానీ ఎవరి పేరు తీయలేదు. ఒక వ్యవస్థలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపారు. వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపటం ఏ నాయకుడికైనా సరే బాధ్యత అని మేము ఆ రోజు ఛాలెంజ్ చేశాము. అయితే కొంతమంది అతి చేసేవాళ్ళు ఏం చేశారంటే ఎవరి